హలో తెలుగు ప్రియులారా, మన తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం మన సమయాన్ని ఎలా వృధా చేయకుండా ఉండాలో అంటే హౌ టు నాట్ వేస్ట్ అవర్ టైం అనే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. నేను రాధా, నాతో పాటు రామ్ ఉన్నారు. నమస్కారం అందరూ. రాధా, ఇది నిజంగానే చాలా అవసరమైన టాపిక్. మన అందరికీ సమయం సరిపోవడం లేదు అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది కదా. నిజమే రామ్. అయితే రామ్, నిన్ను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నీకెప్పుడైనా రోజంతా చాలా బిజీగా ఉన్నా అని అనిపించి, కాని రోజు అయ్యేసరికి అసలు ఏమీ ముఖ్యమైన పని చేయలేదు అని బాధ అనిపిస్తుందా? చాలాసార్లు రాధా, గంటలు గంటలు ఎలా గడిచిపోతున్నాయో అర్థం కాదు. క్లాక్ చూసి ఈ 2 గంటలు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని ఆశ్చర్యపోతూ ఉంటాను. బహుశా ఫోన్ స్క్రోలింగ్లో లేదా అవసరం లేని వాటిని గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేస్తూ ఉంటాను. మన లిస్నర్స్ కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు అని నేననుకుంటున్నాను. సోర్సెస్ ప్రకారం సమయం మనకు ఉన్న అతిపెద్ద ఆస్తి, అసెట్. మీరు డబ్బును సంపాదించగలం, కానీ గడిచిన నిమిషాన్ని తిరిగి తెచ్చుకోలేము. ఇది వినడానికి కొంచెం భయంగా ఉన్నా నిజం. దీనికి సంబంధించి ఒక మంచి మెటఫర్ సోర్సెస్లో ఉంది. సమయాన్ని బాటిల్లో ఉన్న నీళ్లతో పోల్చవచ్చా? అవును రామ్, చాలా బాగా గుర్తుచేశావు. ఒక బాటిల్లో కొంచెం నీళ్లు ఉన్నాయనుకోండి. అవి మీ రోజువారీ సమయం. మీరు ఆ నీళ్లని నెలపై పోసేస్తే తిరిగి తాగలేరా? అలాగే ఉపయోగం లేని పనులమీద సమయాన్ని వృధా చేయడమంటే నీళ్లని నెలపై పోయడమే. అంటే మనం జాగ్రత్తగా లేకుంటే మన సమయం నీళ్లలాగా వెళ్ళిపోతుంది. చాలామందికి టాలెంట్ లేక కాదు, కేవలం పనులను వాయిదా వేయడం వల్లే విజయం సాధించలేరు. రేపు చేస్తాను అనడం చాలా ప్రమాదకరం. అవును, రేపు అనేది ఒక పెద్ద అబద్ధం. సోర్సెస్ దీన్ని డ్రిఫ్టింగ్ అని అంటున్నాయి. డ్రిఫ్టింగ్ అంటే ఒక ప్లాన్ లేకుండా, ఉద్దేశ్యం లేకుండా కొట్టుకుపోవడం. ప్లాన్ లేకుండా నిద్రలేచి, ఫోన్ చూస్తూ, ఇతరుల ప్రయారిటీస్కి ప్రయారిటీ ఇవ్వడం వల్ల మనల్ని మనం కోల్పోతాము. డ్రిఫ్టింగ్ అంటే సముద్రంలో చుక్కానిలేని పడవలాగా అన్నమాట. అది ఎక్కడికి వెళ్తుందో దానికే తెలియదు. దీనికి వ్యతిరేకంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? దీనికి మనం లివింగ్ ఇంటెన్షనలీ అంటే ఉద్దేశ్యపూర్వకంగా జీవించడం చెయ్యాలి. అంటే ప్రపంచం మనకు ఏది ముఖ్యమో చెప్పే ముందే మనమే మన రోజు ఎలా ఉండాలో నిర్ణయించుకోవడం. మీరు కావాలనుకున్న పనులే చేయడం. ఇది బాగుంది, కాని అసలు ఎలా మొదలుపెట్టాలి? దీనికి ఒక టైనీ ప్లాన్, చిన్న ప్రణాళిక చాలా అవసరం. ఇది కార్లో జీపీఎస్ లాంటిది. జీపీఎస్లో అడ్రస్ లేదంటే మనం సర్కిల్స్లో తిరుగుతూ పెట్రోల్ వృధా చేస్తాం. కానీ ఒక అడ్రస్ ఉంటే అది మనల్ని కరెక్ట్ డెస్టినేషన్కి చేరుస్తుంది. ఇక నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అనే వేగ్ గోల్, అంటే అస్పష్టమైన గోల్ కాకుండా, ఈరోజు నేను ఒక 3 కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటాను అనే క్లియర్ గోల్ పెట్టుకుంటాను. చాలా మంచి గోల్ రామ్. ఇంకో గొప్ప కాన్సెప్ట్ ఏమంటే పాకెట్ టైం. పాకెట్ టైం అంటే సమయాన్ని పాకెట్లో దాచుకోవడమా? ఒక విధంగా అలాగే. సమయాన్ని చిల్లర నాణాలతో పోల్చండి. రోజు మొత్తంలో 1 అవర్ బ్లాక్తో పాటు 5 మినిట్స్, 10 మినిట్స్ ఇలా చిన్న కాయిన్స్ ఉంటాయి. చాలామంది ఈ చిన్న కాయిన్స్ను సోషల్ మీడియా చూస్తూ ట్రాష్లో పడేస్తారు. అంటే బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు లేదా కాఫీ కోసం లైన్లో ఉన్నప్పుడు ఆ 5 నిమిషాలు వేస్ట్ చేయకుండా ఇంగ్లీష్ వర్డ్స్ రివైజ్ చేయడం అనేది ఆ కాయిన్స్ను దాచుకోవడం లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీరు చేసే ప్రతి చిన్న పని మీ భవిష్యత్తుకు ఒక ఓటు వేయడం లాంటిది. మీరు బద్ధకం బదులు చడువని ఎంచుకుంటే మీరు కావాలనుకున్న వ్యక్తిగా మారడానికి ఓటు వేస్తున్నారు. ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది రాధా. కానీ ఈ ఫోన్ నోటిఫికేషన్స్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్స్ని ఎలా ఆపాలి? సోర్సెస్ దీన్ని టైమ్ థీవ్స్ అని పిలుస్తున్నాయి. సోషల్ మీడియా మన సమయాన్ని దొంగిలిస్తుంది, కాని మనకు మంచిది ఏమీ ఇవ్వదు. దీనికి పరిష్కారం స్టడీ చేసేటప్పుడు మొబైల్ని పక్క రూంలో పెట్టడం. అంటే మన ఇంటికి దొంగ రాకుండా తలుపు లాక్ చేసినట్టన్నమాట. అవును. అలాగే చాలామందికి ఓవర్ థింకింగ్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో అని ఆలోచిస్తూ సమయం వేస్ట్ చేస్తారు. నిజమే, ఓవర్ థింకింగ్ భయానికి దారితీస్తుంది. అందుకే సోర్సెస్ స్టార్ట్ మెస్సీ అని అంటున్నాయి. మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడాలని ఆగకండి. తప్పులున్నా మాట్లాడడం మొదలుపెట్టండి. ఈత నేర్చుకోవాలంటే ముందు నీళ్లలోకి దూకాలి. కేవలం వీడియోలు చూస్తే రాదు కదా. స్టార్ట్ మెస్సీ అనే మాట చాలా బాగుంది. అంటే మొదలుపెట్టడం ముఖ్యం, పర్ఫెక్షన్ తర్వాత వస్తుంది. అవును రామ్. ఇక మనం ముందు విషయాల్లో ఈ సమయాన్ని ఇంకా బాగా మేనేజ్ చేయాలో మాట్లాడుకుందాం. మనం ముందు మాట్లాడుకున్నట్లు ఒక ప్లాన్ ఉండడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిజంగానే ఫాలో అవ్వడం ఇంకొక ఎత్తు. మనలో చాలామంది కరెక్ట్ టైం కోసం వేచిచూస్తూ ఆగిపోతూ ఉంటారు. కానీ మనకు ఉన్న సోర్సెస్ ప్రకారం ఈ పర్ఫెక్ట్ టైం అనేది కేవలం ఒక అబద్ధం. ఇది మనం పనులను వాయిదా వేయడానికి, అంటే ప్రొక్రాస్టినేషన్ చెప్పే ఒక సాకు మాత్రమే. నిజమే రాదా.
నేను కూడా చాలాసార్లు నాకిప్పుడు మూడ్ లేదు లేదా నేను రెడీగా లేను అని ఆగిపోతూ ఉంటాను. కానీ సోర్సెస్లో ఒక చాలా మంచి మాట చెప్పారు. మన ఫీలింగ్స్ మనతో అబద్ధాలు చెప్తాయి. ఫీలింగ్స్ ఆర్ లయర్స్. మనకు పొద్దున్నే లేవడానికి లేదా కష్టమైన ఇంగ్లీష్ లెసన్ చదివేందుకు ఎప్పుడూ మూడుండదు. మనం కేవలం మన ఫీలింగ్స్నే నమ్మితే మనం చిన్నపిల్లలలాగా ఉండిపోతాము. ఎగ్జాక్ట్లీ రామ్. ఇక్కడే మనం కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుకోవాలి. సోర్సెస్ ఈ కంఫర్ట్ జోన్ని ఒక ఉరిలాగా వర్ణిస్తున్నాయి. సోఫా పైన కూర్చుని సోషల్ మీడియా స్క్రాల్ చేయడం చాలా బాగుంటుంది, కానీ కంఫర్ట్లో గ్రోత్ ఉండదు. దీనికి సంబంధించి ఒక విత్తనం సీడ్ మెటఫర్ సోర్సెస్లో ఉంది. అది నాకు చాలా నచ్చింది. ఒక విత్తనం నేల కింద సేఫ్గా ఉంటే అది ఎప్పటికీ చెట్టు కాలేదు. అది నేలను చీల్చుకుని బయటికి వచ్చి గాలిని ఎండని ఎదుర్కొంటేనే అది ఒక గొప్ప వృక్షంగా మారుతుంది. మనం కూడా అంతే. మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తేనే మనం మంచి పొజిషన్కి వెళ్ళగలం. కాని అది చాలా కష్టం, ఎందుకంటే మన మనసు ఎప్పుడూ తర్వాత చేద్దాం అని చెప్తూ ఉంటుంది. సోర్సెస్ దీన్ని మనకు మనమే చెప్పుకునే అతిపెద్ద అబద్ధం అని అంటున్నాయి. తర్వాత అంటే నిజానికి తర్వాత అని కాదు, నాకు ఈరోజు చెయ్యాలి అని లేదు అని అర్థం. ఆ తర్వాత అనేది ఎప్పటికీ రాదు. అవును, ఆ తర్వాత అనేది ఎప్పటికీ కాదుగా మారిపోతుంది. నేను ఎక్సర్సైజ్ విషయంలో చాలాసార్లు ఇలాగే చేశాను. రేపు చేస్తాను అని చెప్పి మహలు గడిచిపోయాయి. ఇక్కడే మనం మన మనసులో ఉండే 2 తోడేళ్లు అంటే 2 వూల్వ్స్ కథ గురించి మాట్లాడుకోవాలి. రామ్, నీకు తెలుసా మన మనసులో ఎప్పుడూ 2 తోడేళ్లు యుద్ధం చేస్తూ ఉంటాయో? ఒకటి బద్ధకంగా నెగటివ్గా ఉండే తోడేలు, రెండోది చాలా స్ట్రాంగ్గా తెలివిగా గ్రోత్ కోసం వెదికే తోడేలు. అవున్రాదా, ఈ రెండిటిలో ఏది గెలుస్తుంది అని అడిగితే సోర్సెస్ ఏమి చెప్పాయంటే, మీరు దేనికి ఆహారం పెడితే అదే గెలుస్తుంది. మీరు రోజంతా ఫోన్ చూస్తూ ఉంటే బద్ధకంగా ఉండే తోడేలు గెలుస్తుంది. మీరు ఇంగ్లీష్ చదివితే స్ట్రాంగ్గా ఉండే తోడేలు గెలుస్తుంది. అంటే మనం రోజూ మన బద్ధకానికి మన ఆశకి మధ్య ఒక యుద్ధం చేస్తున్నాం. దీనికి కావాల్సింది విల్ పవర్ అంటే సంకల్పబలం. సోర్సెస్ ప్రకారం విల్ పవర్ అనేది ఒక కండరలాంటిది. మొదట్లో అది వీక్గా ఉండవచ్చు, మీరు ఫెయిల్ అవ్వవచ్చు, కానీ రోజూ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అది చాలా స్ట్రాంగ్గా మారుతుంది. ఇది వినడానికి చాలా నమ్మకంగా ఉంది. అంటే మనం మొదటి రోజే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, రోజూ కొంచెం కొంచెం ట్రై చేస్తే చాలన్నమాట. కరెక్ట్. ఇంకొక ముఖ్యమైన విషయమేమంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ అంటే పూర్తి బాధ్యత తీసుకోవడం. మన పరిస్థితులనో లేదా మన దగ్గర డబ్బు లేదనో ఎవరినీ నిందించకుండా మన జీవితానికి మనమే బాధ్యులమని అనుకోవాలి. అవును రాధా, సోర్సెస్లో ఓప్రా విన్ఫ్రీ గారి గురించి చెప్పారు. ఆమె చాలా పేదరికంలో పుట్టినా ఎవరినీ నిందించకుండా తన జీవితాన్ని తానే నిర్మించుకున్నారు. సక్సెస్ సాధించినవారు ఎప్పుడూ నాకు ఇది లేదు అది లేదు అని ఏడవరు, ఉన్నదాంతోనే ఏమి చేయగలం అని ఆలోచిస్తారు. దాన్నే పికింగ్ యోర్సెల్ఫ్ అని అంటారు. ఎవరో వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తారు అని ఆగకుండా మీకు కావాల్సిన ఛాన్స్ని మీరే సృష్టించుకోవాలి. కాని రాధా, చాలామందికి ఇతర జనం ఏమి అనుకుంటారో అనే భయం ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరైనా నవ్వుతారా అని భయం. దీనికి సోర్సెస్ చాలా మంచి మాట చెప్పాయి. ఏదైనా ప్రయత్నం చేసి పిచ్చివాడిలాగా కనిపించడం, ఏమీ చెయ్యకుండా తెలివైనవాడిలా కూర్చోవడం కంటే చాలా గౌరవం. ఎవరూ మన గురించి అంత పెద్దగా పట్టించుకోరు. అందరూ వారివారి ప్రాబ్లమ్స్లో బిజీగా ఉంటారు. ఇది నిజానికి మనకొక పెద్ద పవర్. ఎందుకంటే మనం ఫెయిల్ అయినా ఎవరూ గుర్తుపెట్టుకోరు. మనం మళ్లీ ట్రై చేయవచ్చు. అంటే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వచ్చేవరకు ఆగకుండా తప్పులు చేస్తూనే మొదలుపెట్టాలి. ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్గా ఆపేసే వరకు ఫెయిల్యూర్ కాదు, అది ఒక లెసన్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ఓవర్ థింకింగ్ భయాన్ని దారితీస్తుంది, కానీ యాక్షన్ ఆ భయాన్ని తొలగిస్తుంది. సోర్సెస్లో చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించండి, కానీ 10 గంటలు పని చెయ్యండి. మొమెంటం బిల్డ్ చేయడం చాలా ముఖ్యమన్నమాట. వన్స్ మనం స్టార్ట్ చేస్తే ముందుకు వెళ్లడం ఈజీ అవుతుంది. అవును రామ్. ఇక మన సమయానికి సంబంధించి మనం చాలా రూత్లెస్ అంటే నిర్మోహమటంగా ఉండాలి. అవసరం లేని గాసిప్, నెగటివ్ ఫ్రెండ్స్, డిస్ట్రాక్షన్ని నో చెప్పాలి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అని ఎవరైనా మిమ్మల్ని బోరింగ్ అని పిలిచినా పర్వాలేదు. మీరు మీ ఫోకస్ని కాపాడుకోవాలి. ఇది మన జీవితాన్ని మనమే డిజైన్ చేసుకోవడం లాంటిది. మన గోల్స్కి దూరంగా తీసుకువెళ్లే పనులని మనం తొలగించుకోవాలి. నిజమే. మనం ఇప్పటిదాకా కంఫర్ట్ జోన్, విల్ పవర్, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం ఈ జర్నీలో వచ్చే పెయిన్ అంటే బాధని ఎలా హ్యాండిల్ చేయాలో, ఇతరులతో మనల్ని మనం ఎలా పోల్చుకోకుండా ఉండాలో చూద్దాం. మనం ముందు మాట్లాడుకున్నట్లు బాధ మరియు సెట్బ్యాక్స్, ఓటములు గురించి మాట్లాడుకుందాం. గ్రోత్ అనేది ఎప్పుడో ఒక స్ట్రెయిట్ లైన్ కాదు,
ఇది చాలా మెస్సీగా మరియు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏదైనా బ్యాడ్ డే ఉన్నప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అని అనుకుంటాము, కానీ సోర్సెస్ చెప్పే విధంగా ప్రతి సెట్బ్యాక్ మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది మరియు ప్రతి తప్పు మనల్ని షేప్ చేస్తుంది. పర్మనెంట్గా ఆపేసే వరకు ఫెయిలియర్ అనేది ఉండదు. నిజమే. ఈ బాధకి ఇంకొక కారణం కంపారిజన్, అంటే ఇతరులతో పోల్చుకోవడం. సోషల్ మీడియాలో ఎవరైనా పర్ఫెక్ట్ లైఫ్ గడుపుతున్నట్లు చూసినప్పుడు మనం బాధపడతాము. అవును, కంపారిజన్ మన జాయ్ని దొంగిలిస్తుంది. సోర్సెస్లో ఒక మంచి ఫ్రేజ్ ఉంది. మనం మన బిహైండ్ ద సీన్స్, అంటే మన మెస్సీ లైఫ్ని ఇతరుల హైలైట్ రీల్తో పోల్చుకుంటున్నాం. నాకు ఆ మాట చాలా నచ్చింది. హైలైట్ రీల్ అంటే కేవలం వారి రోజులో ఉండే ఒక 15 సెకండ్లు మంచి మూమెంట్స్ మాత్రమే. వారు ఎన్నిసార్లు ఎడ్జారో, ఎన్నిసార్లు పడ్డారో మనకు తెలియదు. ఒక సన్ఫ్లవర్ మరియు రోజ్ తమ హైట్స్ని పోల్చుకుంటే అవి ఎంత అందమైనవూలో అవి మర్చిపోతాయి. అంటే మన పొట్టి కేవలం మనతోనే. మనం నిన్న ఉన్న దానికంటే ఈరోజు కొంచెం బెటర్గా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఎవరి మాట వినాలి? సోర్సెస్ ప్రకారం సాధించని వారి దగ్గర అడ్వైస్ తీసుకోకండి. మీకొక్క ఇల్లు కట్టాలని ఉంటే ఇల్లు లేనివాడిని సలహా అడిగితే ఏమవుతుంది? అది నిజానికి చాలా తెలివైన మాట. మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కావాలంటే మాట్లాడ్డానికి భయపడేవాడి మాట వినకండి. మనం మన విజన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే ఒక్క తప్పు సలహా మన డ్రీమ్ని 10 ఏళ్లు డిలే చేయగలదు. అందుకే మన చుట్టూ ఉండే మనుషులు మనల్ని ఛాలెంజ్ చేసేవారై ఉండాలి, మన బద్ధకాన్ని ఎంకరేజ్ చేసేవారు కాదు. డిస్ట్రాక్షన్స్ని స్టార్వ్ చేసి ఫోకస్కి ఆహారం పెట్టాలి. మళ్ళీ ఆ 2 తోడేళ్లు కథ గుర్తొస్తుంది. ఒకటి డిస్ట్రాక్షన్ వొల్ఫ్, అంటే స్క్రోలింగ్, గాసిపింగ్. రెండవది ఫోకస్ వొల్ఫ్, అంటే లెర్నింగ్, వర్కింగ్. మీరు దేనికి ఎక్కువ ఆహారం పెడితే అదే గెలుస్తుంది. మీరు కేవలం ఒక సంవత్సరం 365 డేస్ పూర్తి ఫోకస్తో పనిచేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది కేవలం డిసిప్లిన్ మాత్రమే. కానీ రాధా, ఎవరైనా నేను లేట్ అయ్యాను అని ఫీలైతే ఏమి చెయ్యాలి? రంగ్ చాలా క్లియర్గా చెప్పాయి. మీరు లేట్ కాదు. ప్రతి సన్రైజ్ మనకొక కొత్త ఛాన్స్ ఇస్తుంది, కానీ ఆ ఛాన్సెస్ లిమిటెడ్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. సమయం ఎవ్వరికోసం ఆగదు. అంటే మనమే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వై నాట్ నౌ, అంటే ఇప్పుడెందుకు కాదు? వచ్చే వారం లేదా వచ్చే నెలకి ఏమీ మారదు. ఇప్పుడు మొదలు పెట్టకపోతే ఎప్పటికీ మొదలు పెట్టలేరు. అదే హార్డ్ ట్రూత్. జేకే రౌలింగ్ని 12 సార్లు రిజెక్ట్ చేశారు, కానీ ఆమె ఎవరు పిక్ చేస్తారు అని ఆగలేదు. ఆమె తనని తానే ఎంచుకుంది. పిక్డ్ హర్సెల్ఫ్. మనం కూడా మన జీవితానికి క్రియేటర్గా ఉండాలి, కేవలం పరిస్థితులకు రియాక్ట్ అయ్యేవారిలా కాదు. మనం మన స్క్రిప్ట్ని మనమే రాసుకోవాలి. సొసైటీ మనల్ని సేఫ్ పాత్లో వెళ్లమని చెబుతుంది, కానీ మనం రిస్క్ లేకుంటే కథ ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవును రామ్, ఇక మన లిజనర్స్ కోసం ఒక ఫైనల్ యాక్షన్ ప్లాన్ చెప్పుదామా? తప్పకుండా. స్టెప్ 1, టైనీ ప్లాన్ పెట్టుకోండి. ఈరోజు కేవలం ఒక చిన్న పని చేయండి. స్టెప్ 2, మీ పాకెట్ టైంని ఉపయోగించుకోండి. బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ వినండి. స్టెప్ 3, ఫోన్ని పక్క రూంలో పెట్టి మీ ఫోకస్ని కాపాడుకోండి. స్టెప్ 4, స్టార్ట్ మెస్సీ. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వచ్చే వరకు ఆగకుండా ఇప్పుడే మొదలుపెట్టండి. 5 సంవత్సరాల తర్వాత మీరు వెనక్కి చూసినప్పుడు నేను నా అంతు ప్రయత్నం చేశాను అని గర్వంగా చెప్పుకోవాలి. ట్రై చేసి ఉండాల్సింది అని బాధపడకూడదు. మీరు రోజూ చేసే ప్రతి చిన్న డిసిషన్ మీ ఫ్యూచర్కి ఒక ఓట్. మీరు బద్ధకం బదులు చదువుని ఎంచుకుంటే మీరు కావాలనుకున్న వ్యక్తిగా మారడానికి ఓట్ వేస్తున్నారు. ఈ కాన్వర్జేషన్ లిజనర్స్కి చాలా ఉపయోగపడుతుందని నేననుకుంటున్నాను. మీ బాటిల్ ఆఫ్ వాటర్ని జాగ్రత్తగా వాడుకుంటారని ఆశిస్తున్నాం. నిజమే. మీ జీవితాన్ని మీరు డిజైన్ చేసుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఈరోజే మొదలుపెట్టండి. ఇప్పుడే మొదలుపెట్టండి. మీ ఫ్యూచర్ వర్జన్ మీకోసం వేచి చూస్తుంది.